హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్‌హెచ్‌ఎస్ జయాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో హెల్తీగా, టేస్టీగా గోరుచిక్కుడు కర్రీ అండి. ఈ కర్రీ చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ చాలా బావుంటుంది. ముందుగా కట్ చేసిన చిక్కుడుకాయ ముక్కలను తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్, ఉప్పు వేసి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించకూడదండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి వీటిలో ఉన్న వాటర్ తీసేసి ఈ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు తీసుకోవాలి. నేను ఇక్కడ టమాటా పేస్ట్ తీసుకున్నాను. ఇలా అయితే కర్రీకి గ్రేవీ బావుంటుందండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. వీటిని బాగా వేయించాలండి. వీటిలో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల కూర కలర్ బాగా వస్తదండి. అలాగే ఉప్పు వేస్తే కొంచెం ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఈ విధంగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అంతా కొంచెం మెత్తబడేదాకాని కలుపుకోవాలి ఇలాగా. ఇలా కలిపిన తర్వాత ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలను తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకోవాలి మొత్తం ముక్కలన్నీనా. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారము, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. కారం వాసన పోయే వరకు కూరను కలపాలి. ఓ 2 నిమిషాల పాటు కొద్దిగా కలుపుకోవాలి ఇలాగా. ఓ 2 మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసి చుట్టూ కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూసుకొని 5 మినిట్స్ ఉంచిన తర్వాత కూర అంతా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దించేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అంతా సెపరేట్ అయింది, కూర దగ్గర పడింది కదండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి. టేస్ట్